చలికాలం వచ్చేసింది. నొప్పులు తెచ్చేసింది. చాలా మందికి ఒక తప్పు ఉదాహరణ ఉందండి. భుజం నొప్పి అంటే ఫ్రోజన్ షోల్డర్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రతి షోల్డర్ పెయిన్ కూడా ఫ్రోజన్ షోల్డర్ అవ్వాల్సిన అవసరం లేదు. షోల్డర్‌లో చాలా రకాల సమస్యలుంటాయి. మజిల్ స్ట్రెయిన్, టెండనైటిస్, బర్సైటిస్, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్. ఇంకా పోస్చర్ వల్ల వచ్చే సమస్యలు. అసలు షోల్డర్‌లో బర్సా అని ఉంటుంది. దానికి ఇన్‌ఫ్లమేషన్ వచ్చి స్వెల్లింగ్ ఏర్పడి అది మీ మూవ్‌మెంట్‌ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. అలాగే ఫ్రోజన్ షోల్డర్‌లో జాయింట్ క్యాప్సూల్‌లో కాల్షియం డిపాజిట్ అయ్యి మూవ్‌మెంట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. అప్పుడు మీకు తల దూకోవడానికి, దుస్తులు వేసుకోవడానికి, బటన్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే టెండనైటిస్ అంటే షోల్డర్ మజిల్స్‌లో ఉండే టెండన్స్‌కి ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ వచ్చి స్వెల్లింగ్ ఏర్పడి అది మీ మూవ్‌మెంట్‌ని రెస్ట్రిక్ట్ చేసి కొంచెం డిస్కంఫర్ట్‌గా అనిపించడం. కేవలం నొప్పి మాత్రమే ఉండి మూవ్‌మెంట్ బాగుంటే అది ఫ్రోజన్ షోల్డర్ కాదు. ఓవర్ యూజ్ చేయడం వల్ల, జిమ్‌లో సడెన్ జర్కీ మూవ్‌మెంట్స్ ఇవ్వడం వల్ల, కోల్డ్ వెదర్స్‌లో డయాబెటిస్ కూడా కారణమవుతుంది. నొప్పి 2, 3 వారాలకి తగ్గకపోతే, రాత్రిపూట ఎక్కువైతే, చేతి కదలిక బాగా తగ్గిపోతే అప్పుడు వదలకుండా సరైన ఫిజియోని సంప్రదించండి. మీ షోల్డర్ రేంజ్ ఎంతవరకు ఉందో ఒకసారి గోడ దగ్గరికెళ్ళి ఈ ఫోటోలో చూపించినట్టు ప్రయత్నించండి. మీ రేంజ్ ఏంటో నాకు చెప్పండి. దానికి సొల్యూషను, ప్రాబ్లమ్ ఏంటో నేను చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.